హైదరాబాద్ లో ప్రీ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా అలరించిన మా తుజే సలాం గ్రాండ్ ఫినాలే. ప్రీ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద డాన్స్ పోటీగా పేరొందిన మా తుజే సలాం గ్రాండ్ ఫినాలేను దేశభక్తి భావాలతో భావోద్వేగాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని వైడిఐ ఈవెంట్స్ మరియు వెడ్డింగ్స్ సంస్థ, దాని ఫౌండర్ మరియు సీఈఓ శ్రీ యష్ జోషి నాయకత్వంలో శ్రీమతి ఆంచల్ జోషితో కలిసి నిర్వహించింది. భారతీయ సైనికులు మరియు తెలంగాణ పోలీసు శాఖకు అంకితంగా నిర్వహించిన ఈ కార్యక్రమం శక్తివంతమైన నృత్య ప్రదర్శనల ద్వారా దేశభక్తిని ఉజ్వలంగా ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా భారత సైన్యానికి చెందిన మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబేదార్ మేజర్ బిశ్వనాథ్ ఘోష్ రిటైర్డ్, ఎక్స్ నాయక్ జి సురేష్ బాబు, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రిటైర్డ్ మొహమ్మద్ మినాజుద్దీన్, ఎక్స్ హవల్దార్ సుబేదార్ మొహమ్మద్ కాజా రఫీయుద్దీన్ రిటైర్డ్, కెకే లక్ష్మీకాంత్, ఎక్స్ హవల్దార్ రిటైర్డ్ మరియు యశ్వంత్ కే, ఎక్స్ హవల్దార్ రిటైర్డ్లను సన్మానించారు. గౌరవ కార్యక్రమానికి ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ జనరల్ రాజేష్ కుంద్రా, ఏవిఎస్ఎం ఎస్ఎం రిటైర్డ్ హాజరయ్యారు. ఆయన హాజరు కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. విశిష్ట అతిథులుగా శ్రీ అరుణ్ డకోటియా, డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్, శ్రీ రాజేష్ గోయల్ పాల్గొన్నారు. దీప ప్రచురణ కార్యక్రమాన్ని శ్రీ అమృత కుమార్ జైన్తో పాటు తెలంగాణ పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారులు శ్రీ కె సైదులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు శ్రీ పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరు నిర్వహించారు. పోటీకి న్యాయ నిర్ణేతలుగా డాన్స్ రియాలిటీ షోలలో కింగ్ గా ప్రసిద్ధి చెందిన సంకేత్ గావంకర్, ప్రముఖ నటి మధుల్నా దాస్ మరియు శ్రీ రవీంద్రరాజు, సీనియర్ కథక్ నృత్య అధ్యాపకుడు వ్యవహరించారు. వారి నిష్పక్షపాతమైన స్పష్టమైన తీర్పులను అందరూ అభినందించారు. కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వారిలో వేద్ ప్రకాష్ జోషి, పురుషోత్తం లాల్, రామ్ నివాస్ బన్సల్, కేశవ్ రిన్వా తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్లుగా బీపీపీ యూనివర్సిటీ మరియు పరంపర నిలిచాయి. డిఈసి ఇండస్ట్రీస్, సాధన హార్డ్వేర్ మరియు ఫ్లై ఇతర సంస్థలన్నీ కూడా వీటికి స్పాన్సర్గా నిర్వహించారు.
నువ్వు 6th క్లాస్. ఓకే. ఏ మాస్టర్ ఎవరు మీకు? గీతా గణేష్. గీతా గణేష్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 2 years. 2 years. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? శంకర్ మఠు, హరిహర క్షేత్రం, ఓకే. రవీంద్ర భారతి, ఓకే. నవ్య నాటక సమితి, ఓకే. ఆల్ ఇండియా కాంపిటీషన్ అయింది అక్కడ, బాలానందం. ఓకే. స్కూల్లో ఏదైనా యాన్యువల్ డేస్ కానీ అప్పుడు ఏమన్నా చేసావా? ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ? డాన్స్ చూసి టెక్నిక్స్. ఓకే. మీకు ఇంట్లో మదర్స్ కానీ ఫాదర్ ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు డ్యాన్స్ అక్కడ అంటే స్కూల్స్ కానీ స్కూల్కి వెళ్ళడం ఒకవైపు ఇటు డ్యాన్స్ ఏదైనా క్లాస్ వెళ్ళడానికి లేదంటే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటే ఎట్లా టైం మీకు సెట్ అవుతుంది? డాన్స్ క్లాస్లో లేట్ అయినా కూడా వాళ్ళు టీచర్స్ నాకు అనేసి వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఓకే. ఎంత లేట్ అయినా కూడా ఉంటారు. ఓకే. ఇంకా టీచర్స్ కూడా ఎంత ఫాస్ట్ చేయాలో అంత ఫాస్ట్ చేపిస్తారు. మీ పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగుంది. ఇంత డెడికేషన్ ఎట్లా మీకు? హౌ ఈజ్ యువర్ ఫాస్ట్? డాన్స్ ఈజ్ మై ప్యాషన్. సో నేను ఐ ప్రాక్టీస్ ఎవ్రీ టైం. అది ఒక ప్యాషన్, ఎవ్రీడే చేస్తాను. మాస్టర్ గారు మీ దగ్గర ఎలా ఉంటారు? చాలా బాగా ఉంటారు. షీ ఈజ్ వెరీ స్వీట్. ఓకే. షీ ఈజ్ వెరీ లవింగ్ మీ ఆల్సో. ఓకే. టీచర్లు మీ అసలు ఈ ఎడ్యుకేషన్ అండ్ ఇట్లా డ్యాన్స్ కళల వైపు ఎట్లా మీరు ఫ్యూచర్ ఎలా కావాలనుకుంటున్నారు? డ్యాన్స్ ఒక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే? నేను ఒక డాన్సర్ అవ్వాలనేసి, ఇంకా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఓ గ్రేట్. అది ఒక నా డ్రీమ్. ఓకే. ఫ్యూచర్లో ఈ డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ వైపు కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? అవును. ఓకే. ఇంకా నువ్వు ఈ డ్యాన్స్ ఇప్పుడు నువ్వు చేసినది కూచిపూడి, భరతనాట్యమా ఏంటి? నువ్వు భరతనాట్యం. ఓ గ్రేట్. ఇంకా ఏమైనా మాస్టర్ ఇదే మాస్టర్తో కంటిన్యూ చేయాలనుకుంటున్నావా ఏదన్నా మాస్టర్? ఇంకా ఈ మాస్టర్తోనే. ఓకే. ఈరోజు ఈ మాస్ డే సలాంలో మీరు ఇట్లా పార్టిసిపేట్ చేశారు కదా, ఎట్లా అవకాశం వచ్చింది మీకు? అంటే మా మమ్మీ చూస్తూ ఉంటారు వీడియోస్, అట్లా తెలుసు. ఓకే. చూస్తాను. మీ అకాడమీ పేరు ఏంటి? ఉత్తర సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే. ఎక్కడ? నల్లకుంట, బాగంపర్పేట్. ఓకే. మీ పేరమ్మా? ఆరాధ్య పుక్సి. ఓకే. ఏం చదువుకుంటున్నావు? 6th. ఓకే. థ్యాంక్ యూ.